ఎన్టీఆర్ సినిమా రంగంలో స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా చలామణి అయ్యే వారి గురించి అయితే అడుగు తీసి అడిగేసిన వార్తే అవుతుంది. ఈ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. RRR తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇప్పుడు హిందీ మీడియా దృష్టి ఎన్టీఆర్ పై పడింది. ఆయన లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి అక్కడ ఓ రేంజ్ లో వార్తలు ప్రచురితమవుతున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు ఉన్న స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు ఆయనకున్నాయి. ఇది దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఖరీదైన ప్రైవేట్ జెట్ ను కూడా కలిగి ఉన్నాడని హిందీ మీడియా చెప్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14వ తేదీన వార్ 2 ను విడుదల చేయనున్నారు. యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖానుగా వార్తలు రాస్తోంది. అలాగే తారక్ కు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని కూడా రాసింది. 500 కోట్ల ఆస్తులు తారక్ కు ఉన్నాయని, అంతేకాకుండా ఖరీదైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా అతని సొంతమని రాసుకొచ్చింది. దీంతో పాటు ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని తారక్ కొన్నారని, దాని విలువ 80 కోట్లు అని, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే అందులోనే వెళ్తారంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వార్తను తారక్ టీం కూడా ఖండించకపోవడంతో తమ హీరోకి జెట్ ఉందనే అభిప్రాయంలో అభిమానులున్నారు. ప్రస్తుతం వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇండియా, చైనా, మయన్మార్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సినిమాలో కేవలం 2 పాటలే ఉండటం విశేషం. పాటలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కూడా 2 పాటలతో సరిపుచ్చారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్నారు. గ్లోబల్ హీరోగా అవతరించిన తర్వాత జపాన్ లో విపరీతమైన మార్కెట్ ను తారక్ పెంచుకున్నారు. తన సినిమాకు అక్కడ మినిమం గ్యారంటీ ఉంటుంది. ప్రతి సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా చలామణి అయ్యే వారి గురించి అయితే అడుగు తీసి అడిగేసిన వార్తే అవుతుంది. ఈ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. RRR తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇప్పుడు హిందీ మీడియా దృష్టి ఎన్టీఆర్ పై పడింది. ఆయన లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి అక్కడ ఓ రేంజ్ లో వార్తలు ప్రచురితమవుతున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు ఉన్న స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు ఆయనకున్నాయి. ఇది దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఖరీదైన ప్రైవేట్ జెట్ ను కూడా కలిగి ఉన్నాడని హిందీ మీడియా చెప్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14వ తేదీన వార్ 2 ను విడుదల చేయనున్నారు. యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖానుగా వార్తలు రాస్తోంది. అలాగే తారక్ కు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని కూడా రాసింది. 500 కోట్ల ఆస్తులు తారక్ కు ఉన్నాయని, అంతేకాకుండా ఖరీదైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా అతని సొంతమని రాసుకొచ్చింది. దీంతో పాటు ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని తారక్ కొన్నారని, దాని విలువ 80 కోట్లు అని, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే అందులోనే వెళ్తారంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వార్తను తారక్ టీం కూడా ఖండించకపోవడంతో తమ హీరోకి జెట్ ఉందనే అభిప్రాయంలో అభిమానులున్నారు. ప్రస్తుతం వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇండియా, చైనా, మయన్మార్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సినిమాలో కేవలం 2 పాటలే ఉండటం విశేషం. పాటలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కూడా 2 పాటలతో సరిపుచ్చారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్నారు. గ్లోబల్ హీరోగా అవతరించిన తర్వాత జపాన్ లో విపరీతమైన మార్కెట్ ను తారక్ పెంచుకున్నారు. తన సినిమాకు అక్కడ మినిమం గ్యారంటీ ఉంటుంది. ప్రతి సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా చలామణి అయ్యే వారి గురించి అయితే అడుగు తీసి అడిగేసిన వార్తే అవుతుంది. ఈ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో తన మార్కెట్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇప్పుడు హిందీ మీడియా దృష్టి ఎన్టీఆర్ పై పడింది. ఆయన లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి అక్కడ ఓ రేంజ్ లో వార్తలు ప్రచురితమవుతున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు ఉన్న స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు ఆయనకున్నాయి. ఇది దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఖరీదైన ప్రైవేట్ జెట్ ను కూడా కలిగి ఉన్నాడని హిందీ మీడియా చెప్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14వ తేదీన వార్ 2ను విడుదల చేయనున్నారు. యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖాలుగా వార్తలు రాస్తోంది. అలాగే తారక్ కు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని కూడా రాసింది. 500 కోట్ల ఆస్తులు తారక్ కు ఉన్నాయని, అంతేకాకుండా ఖరీదైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా అతని సొంతమని రాసుకొచ్చింది. దీంతో పాటు ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని తారక్ కొన్నారని, దాని విలువ 80 కోట్లు అని, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే అందులోనే వెళ్తారంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వార్తను తారక్ టీం కూడా ఖండించకపోవడంతో తమ హీరోకి జెట్ ఉందనే అభిప్రాయంలో అభిమానులున్నారు. ప్రస్తుతం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇండియా, చైనా, మయన్మార్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సినిమాలో కేవలం 2 పాటలే ఉండటం విశేషం. పాటలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కూడా 2 పాటలతో సరిపుచ్చారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్నారు. గ్లోబల్ హీరోగా అవతరించిన తర్వాత జపాన్ లో విపరీతమైన మార్కెట్ ను తారక్ పెంచుకున్నారు. తన సినిమాకు అక్కడ మినిమం గ్యారంటీ ఉంటుంది. ప్రతి సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నారు.